హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి బీఎస్ఎఫ్ కమ్యూనికేషన్‌లో రేడియో ఆపరేటర్ లేదా రేడియో మెకానికల్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మీరు కానీ పోస్ట్‌లకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి డేట్స్ వచ్చేసరికి 22 ఏప్రిల్ నుంచి 12 మే. సో, ఈ డేట్స్ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. అండ్ పే స్కేల్ అండ్ అదర్ అలవెన్సెస్. సో, రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానికల్‌కి లెవెల్ 4 ప్రకారంగా 25,500 నుంచి 81,100 రూపీస్ అయితే వస్తాయండి. దీంతో పాటుగా అదర్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే డియర్‌నెస్ అలవెన్స్, రేషన్ మనీ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, అలాగే హోమ్ రెంట్ అలవెన్స్ అయితే ఇస్తారు. సో, నెలకి మనకి 40,000 దాకా వస్తాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్. సో, రేడియో ఆపరేటర్‌కి సంబంధించి మనకి 217 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే రేడియో మెకానికల్‌కి సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా 2 పోస్టులకి కలుపుకొని మనకి 247 పోస్టులు అయితే ఉన్నాయండి. చాలా మంచి అవకాశము. అలాగే రిక్రూట్‌మెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్‌లో రిటన్ టెస్ట్ ఉంటుందండి. మొత్తం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. సో, ఎవరైతే రేడియో ఆపరేటర్‌కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే 4th జూన్ మార్నింగ్ సెక్షన్‌లో ఉంటుంది. అలాగే రేడియో మెకానికల్‌కి అప్లై చేసి ఉంటారు కదా! వాళ్ళకి సేమ్ డేట్ 4th జూన్ ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ ఫేజ్ 1లో క్వాలిఫై అయిపోతే సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో పీఎస్టీ, పీఈటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఎవరైతే రేడియో ఆపరేటర్‌గా అప్లై చేసి ఉంటారు కదా! వాళ్ళకి ఎక్స్‌ట్రాగా డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది ఎక్స్‌ట్రాగా కండక్ట్ చేస్తారండి. వన్స్ ఈ సెకండ్ ఫేజ్‌లో కూడా క్వాలిఫై అయిపోతే థర్డ్ ఫేజ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిపోతే ఫైనల్ రిజల్ట్. సో, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే పోస్టులు సెలక్షన్ అయితే చేసేస్తారు. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రేడియో ఆపరేటర్‌కి సంబంధించి ఓవరాల్‌గా 250 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. అలాగే రేడియో మెకానికల్‌కి అయితే 200 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ అనేది. అదే విధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానికల్ చూసుకున్నట్లయితే ఎవరైతే 12th క్లాస్‌లో అంటే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ చేసుంటారో అది కూడా 60% మార్క్స్‌తో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చండి ఈ 2 పోస్ట్‌లకి. ఒకవేళ ఇంటర్మీడియేట్ మేము చేయలేదు అనుకుంటే 10th క్లాస్ చేసి 2 ఇయర్స్ ఐటీఐ చేసుంటారు కదా! వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. రేడియో ఆపరేటర్‌కి అలాగే రేడియో మెకానికల్ పోస్ట్‌లకి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా చూద్దాము. యూఆర్ వాళ్ళకైతే 18-25 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 18-28, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 18-30 ఇయర్స్ అండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా! వాళ్ళలో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా! 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఓవరాల్‌గా. అలాగే బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వీళ్ళలో యూఆర్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే 45 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో, అలాగే విడోస్, డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ రీమ్యారీడ్ అని చెప్పేసి ఉన్నారు కదా! వాళ్ళకైతే 35 ఇయర్స్, 38, 40 అండి కేటగిరీ వైస్‌గా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అయితే. అండ్ సో, ఇదైతే ఓవరాల్‌గా ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా 2 పోస్ట్‌లకు గాను. అండ్ ఈ పోస్ట్‌లకు గాను పర్టిక్యులర్‌గా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు ఇక్కడ. మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ మెన్షన్ చేశారండి. హైట్ వచ్చేసరికి మెయిల్ 168 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చెస్ట్ 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మెయిల్. ఉమెన్‌కి అయితే నాట్ అప్లికబుల్. వెయిట్ వచ్చేసరికి మీ హైట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీ వెయిట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ రిక్రూట్మెంట్ డేట్స్‌లో మీకు బ్రీఫ్‌గా చెప్పాను కదా పైన. సో, ఇక్కడ నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి బ్రీఫ్‌గా కాకుండా కొంచెం క్లారిటీగా, నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. సో, దాన్ని మీకు మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనం చెప్పుకున్నట్టు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓవరాల్‌గా మనకైతే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందండి మొత్తము. అండ్ సిలబస్ వచ్చేసరికి మనకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జీకే. సో, ఓవరాల్‌గా మనకి 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఫిజిక్స్ అయితే 40 క్వెషన్స్, మ్యాథమెటిక్స్ అయితే 20 క్వెషన్స్, కెమిస్ట్రీ 20, ఇంగ్లీష్ అండ్ జీకే వచ్చేసరికి 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, మనము రేడియో ఆపరేటర్‌కి అయితే 250 మార్క్స్ చెప్పుకున్నాం కదా! రిటన్ టెస్ట్ అనేది మనకి 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది. కామన్‌గా 2 పోస్టులకి సంబంధించి. అలాగే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే రెడ్యూస్ చేస్తారు. వన్స్ ఫేజ్ 1 క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. దాంట్లో
పిఎస్టీ, పీఈటీ అండ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి ఉంటాయండి. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆల్రెడీ పిఎస్టీ గురించి నేను చెప్పాను కదా ముందు, ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అని మెయిల్ అండ్ ఫీమేల్కి. అలాగే పీఈటీలో సో మెయిల్ వచ్చేసరికి 6.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ అయితే రేస్ చేయాలి. అలాగే ఫీమేల్ అయితే 4 మినిట్స్లో 800 మీటర్స్ అయితే రేస్ చేయాలి, అంటే పరిగెత్తాలి. అండ్ అలాగే లాంగ్ జంప్ అండి, 3 ఛాన్సెస్లో మెయిల్ వాళ్ళైతే 11 ఫీట్ అయితే జంప్ చేయాలి. సేమ్ ఉమెన్ 3 ఛాన్సెస్లో 9 ఫీట్ లాంగ్ జంప్ చేయాలి. అండ్ 3.5 ఫీట్ ఇన్ 3 ఛాన్సెస్ అనమాట. హై జంప్ 3.5 ఫీట్ 3 ఛాన్సెస్లో. అండ్ సేమ్ ఫీమేల్ కూడా 3 ఛాన్సెస్లో 3 ఫీట్ హై జంప్ చేయాలి. మీరు కానీ ఈ పిఎస్టీ అండ్ పీఈటీ టెస్ట్లో క్వాలిఫై అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాంట్లో కూడా పాస్ అయిపోతే ఫేజ్ 3కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరైతే రేడియో ఆపరేటర్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి సపరేట్గా 50 మార్క్స్కి గాను డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ ఉంటుందండి. సో ఈ డిక్టేషన్ టెస్ట్లో మీరు మినిమం 150 వర్డ్స్ అయితే రాయాలి. అండ్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ని మీరు చదవాలన్నమాట. సో ఇది ఓవరాల్గా రేడియో ఆపరేటర్కి సంబంధించి అయితే సపరేట్గా ఉంటుంది 50 మార్క్స్కి. రేడియో ఆపరేటర్కి అయితే 250 మార్క్స్కి ఉంటుంది. జస్ట్ రేడియో మెకానికల్కి అయితే 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఈ 2 ఫేజెస్ క్వాలిఫై అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి వస్తారు మీరు. ఈ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్. దీంట్లో కూడా క్వాలిఫై అయిపోతే మీకు ఫైనల్గా మీ పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. సో ఏ లొకేషన్లో అయితే ఆ లొకేషన్లో. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అండ్ దానికి సంబంధించి ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, యూపీఐ వ్యాలెట్. అండ్ దట్టు మనమైతే 100 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి, బీఎస్ఎఫ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అయితే 100 రూపీస్ పే చేయాలి. దట్టు ఆన్లైన్లోనే పే చేయాలి. అలాగే నోటిఫికేషన్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే సో ఇలా ఇంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు మిస్ చేసుకోకుండా ఉంటారు. ఇది వచ్చేసరికి కొంతమంది మీలో బోత్ ఆర్ఓ అండ్ ఆర్ఎంకి అప్లై చేస్తారు కదా, అంటే రేడియో ఆపరేటర్కి, రేడియో మెకానికల్కి అప్లై చేస్తారు కదా, వాళ్ళు సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ అలాగే మీరు రెండిటికి అప్లై చేసినప్పుడు సేమ్ సెంటర్ పెట్టుకోవాలండి, విడివిడిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ అనేది మార్నింగ్లో ఉంటుంది, ఒక ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది, కాబట్టి వేరే వేరేగా పెట్టుకుంటే మీకే ఇబ్బంది అవుతుంది. సో మీరు కానీ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో, లైక్ నేను ఫస్ట్ ఆర్ఓకి నేను మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనుకుంటే అది క్లిక్ చేయండి. ఎందుకంటే 2 అప్లై చేసుకున్న వాళ్ళు రెండిటికి సెలెక్ట్ అయ్యారంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఫస్ట్ క్లిక్ చేసి పెట్టుంటారో దానికే మీకు పోస్టింగ్ ఇస్తారు కాబట్టి. సో ఇదండి ఓవరాల్గా వీడియో అయితే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.